హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్కే వాళ్ళని. మీరు ఇప్పుడే మనకు ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే వెళ్ళి నా వీడియోస్ అన్ని చూసేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో ఇంట్లోనే టూటీ ఫ్రూటీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం ఇంట్లో చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. ఇది ఒకటే ఉంటే చాలండి. ఏంటనుకుంటున్నారా, పుచ్చకాయలో వైట్ పార్ట్ ఉంటుంది కదా, అదేనండి. ఇప్పుడు ముక్కలన్నిటిని ఇలా తొక్కు తీసేసుకోవాలండి. మనం టూటీ ఫ్రూటీని పపాయతో కూడా చేసుకోవచ్చండి. పచ్చి పప్పాయితో కూడా చేసుకుంటూ ఉంటారు. రెండింటితో కూడా మనం టూటీ ఫ్రూటీని తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడైతే పుచ్చకాయ ముక్కలతో చేస్తున్నానండి. ఇలా అన్నింటినీ తొక్కు తీసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా ఈక్వల్ సైజులో కట్ చేసుకోండి. అప్పుడే మనకి టూటీ ఫ్రూటీ బాగా వస్తాయి. ఇప్పుడు వీటన్నింటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెతో వాటర్ తీసుకుని ముక్కలన్నింటినీ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోండి. ఒక 4 to 5 minutes వరకు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ముక్కలన్నింటినీ ఇలా స్ట్రెయిన్ చేసుకోండి, వాటర్ అంతా పోయేలాగా. ఇప్పుడు గ్యాస్ పైన మరొక గిన్నె పెట్టుకుని 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ వేసుకుని కలుపుతూ మిక్స్ చేసుకోండి. నేను 2 cups వరకు ముక్కలను తీసుకుంటున్నానండి. దానికి 1 cup షుగర్ సరిపోతుంది. షుగర్ అంతా ఇలా కరిగితే సరిపోతుందండి. మరీ పాకం రావాల్సిన అవసరం లేదు. మనకి జస్ట్ ఇలా లైట్గా గమ్లాగా అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి అంతా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసుకుని ఇలా 2 బౌల్స్లోకి యాడ్ చేసుకోండి. వీటిలోకి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇందులోకి రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఏ కలర్ని అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చిన కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్నంతా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు మరొక దాంట్లో కూడా ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం. గ్రీన్ కలర్ కూడా వేసుకుంటే బాగుంటుందండి. నా దగ్గర ఇవి 2 ఉన్నాయి. నేను ఇవి 2 వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే కనుక గ్రీన్ కలర్ కూడా వేసుకోండి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. వీటన్నిటిని డ్రై చేసుకోవాలి. దానికోసం ఒక ప్లేట్లో ఇలా టిష్యూస్ని వేసుకుని వీటిని కూడా యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. వీటిని ఒక నైట్ అంతా ఫ్యాన్ గాల్లో ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 8 to 9 hours పాటు ఇలా ఫ్యాన్ గాల్లో డ్రై చేసుకోవాలి. ఎండలో మాత్రం ఆరబెట్టకూడదండి. ఎండలో పెట్టడం వల్ల ఇవి గట్టిగా అయిపోతాయి. సో అందుకని ఇంట్లోనే ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 9 hours పాటు డ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లో వేసేసుకోండి. ఇలా 1 hour ఉంచుకున్న తర్వాత బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 5 to 6 months వరకు స్టోర్ ఉంటాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా మనం బయట తీసుకునే వాటిలాగే ఉంటాయి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా టూటీ ఫ్రూటీని. కేక్స్లో కానీ, ఐస్ క్రీమ్స్లో కానీ, జ్యూసెస్లో కానీ వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు కదా. చూసారుగా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా మీ పిల్లలకి నచ్చుతుంది. నాకైతే చాలా ఇష్టం అండి టూటీ ఫ్రూటీ. నేనైతే ఉత్తిగానే తినేస్తుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ముందు మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీటిని ఇలా ఎయిటెడ్ బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 6 months వరకు నిల్వ ఉంటాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ఓకే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.